ఇంటింటి సర్వే కోటి కుటుంబాలు 8 జిల్లాల్లో దాదాపుగా 100% కంప్లీట్. నెలాఖరులోగా మిగతా జిల్లాల్లోనూ పూర్తి. రాష్ట్రంలో 1,16,14,349 కుటుంబాలు ఉన్నట్టు గుర్తింపు అంటూ చూస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఇంటింటి సర్వేలో శుక్రవారం నాటికి కోటి కుటుంబాలు భాగస్వాములై వారి వివరాలు అందించాయి. 8 జిల్లాల్లో సర్వే దాదాపుగా 100% పూర్తవగా మిగతా జిల్లాల్లోనూ నెలాఖరులోగా కంప్లీట్ చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఒక సర్వే, అది కూడా కులగణన సర్వే జరగడం దేశంలోనే ఇది తెలంగాణ రెండోసారి. ఇది కనుక రేవంత్ రెడ్డి గారు కనుక ఈ విషయంలో కనుక సక్సెస్ అయ్యి దేశానికి రోల్ మోడల్ అయితే ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో కూడా కులగణన సర్వే డిమాండ్ అనేది బయటికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జరిగి తీరాల్సిందే అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మరి ఆ విషయంలో స్పష్టంగా ఉన్నడా లేడా అనేది మరికొద్ది రోజులుగా తెలియబోతుంది. ఎందుకంటే సర్వే కంప్లీట్ అయిన తర్వాత వాటి వివరాలను ఏ విధంగా పొందుపరుస్తారు, ఏ విధంగా పబ్లిక్ డొమైన్లో పెడతారు, దాని తర్వాత ఆ సర్వేలో ఉన్నటువంటి విషయాలను తో పాటుగా ఏ విధంగా స్కీములు తయారు చేస్తారు, ఏ విధంగా రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థలు అనేది చాలా పెద్ద విషయం. దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో అనేది బీసీలలో, ముఖ్యంగా బీసీలు అయితే ఒక ఆలోచన అయితే ఏర్పడింది అనేది విషయం వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే శుక్రవారం మైలురాయిని రీచ్ చేసింది. ఈ నెల 6న మొదలైన సర్వే 16 రోజుల్లో కోటి కుటుంబాల గణన పూర్తి చేసింది. తక్కువ సమయంలోనే కోటి కుటుంబాల వివరాలు సేకరించి కొత్త రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 8 జిల్లాల్లో సర్వే కంప్లీట్ అయింది. ములుగు, జనగామ జిల్లాల్లో 100% పూర్తిగా, నల్గొండ, మెదక్లో 99%, అదేవిధంగా యాదాద్రి, భువనగిరి, జగిత్యాల, గద్వాల్లో 99% పూర్తయింది. కామారెడ్డి జిల్లాలో 98.5%, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిజామాబాద్, సిరిసిల్ల జిల్లాలో 98% కంప్లీట్ అయింది. ఈ సర్వేలో ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు వివిధ దశల్లో దాదాపు 1,00,000 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారు. 1,16,14,349 కుటుంబాలు ఉన్నట్లు గుర్తింపు అంటూ చూస్తా ఉన్నాం. సో మొత్తానికైతే వీటి ద్వారా ఈ కులగణన సర్వే పూర్తి కావడానికి ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. మీడియా సహకరించాలి, ప్రజా సంఘాలు సహకరించాలి, అన్ని సంఘాల వాళ్ళు కూడా సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే ఈ సర్వే కనుక పూర్తయితే ఖచ్చితంగా రాసి పెట్టుకోండి, సమూలమైనటువంటి మార్పులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద ఒక ముద్ర పడతా ఉంది. ఒక కులం, ఒక సామాజిక కోణంలో ఒక కుల ముద్ర పడుతూ ఉంది. దాని నుంచి బయటికి రావాలంటే ఖచ్చితంగా ఈ కులగణన సర్వే అనేది ఒక ప్రామాణికంగా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశంగా ఉంటుంది. అదేవిధంగా రాబోయే రోజుల్లో దేశవ్యాప్త కులగణన చేయడానికి, దేశవ్యాప్తంగా బీసీలో తమ వైపు తిప్పుకోవడానికి ఈ సర్వే అనేది ఒక మైలురాయిగా నిలిచిపోయే అవకాశం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశంగా ఉంటుంది అనేది నా యొక్క అభిప్రాయం. సో ఖచ్చితంగా ఆ దిశగా, అంటే దాదాపు కోటి కుటుంబాలు పూర్తయినాయి, ఇంకా 16 లక్షల కుటుంబాలు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా అందరూ కూడా ఆ దిశగా మరి సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది.